గతంతో పోలిస్తే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా డౌన్ అయింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ స్థలాలు కొనడానికి, ఇల్లు కొనడానికి ఇది సరైన సమయమా కాదా అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో 30 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగిన ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు. వారితో మాట్లాడదాం. రామేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. గతంతో పోలిస్తే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది బాగా డౌన్ అయింది. ఈ నేపథ్యంలోనే అసలు ఇప్పుడు ఇక్కడ ఇల్లు కొనడం కానీ, స్థలాలు కొనడం కానీ, ఇది కొనడానికి కానీ ఇది సరైనటువంటి సమయంగా మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా నేను వేస్తానంటానండి. ఎందుకంటే ఇన్ని ఒడుగుదడుగులు వచ్చిన రోటీ కపడా మకాన్, తిండి బట్ట గూడు, ఇవన్నీ లేకుంటే ఎవరైనా బతకగలరా? మీకు పెళ్ళైనా, జాబ్ వచ్చినా, ట్రాన్స్ఫర్ అయినా ఇల్లు అయితే కావాలి, అయితే రెంట్కి కావాలి లేదా పర్చేస్కి కావాలి. జనరల్గా రియల్ ఎస్టేట్ డౌన్ అయింది, డమాల్ అయింది అని కొన్ని వార్తలు వింటున్నాము. ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ డౌన్ ఉండదండి. సైడ్ కాయిన్, ఒక కాయిన్కి 2 సైడ్లు ఉంటాయి. మనం టాస్ వేస్తాం కదా, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా అని. అట్లా రియల్ ఎస్టేట్లో 2 సమయాలు వస్తాయి. ఒకటి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక సమయం ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక సమయం మారుతూ ఉంటుంది. అది ఎప్పుడు కూడా కన్సిస్టెంట్ ఉంటుంది. 2008 నాకు గుర్తుంది, 7-8లో బబుల్ బర్స్ట్ అయింది. రష్యన్ ఎంటైర్ ప్రపంచంలో రష్యన్ వచ్చి మొత్తం అన్నీ పడుకున్నాయి. దాని తర్వాత మన హైదరాబాద్ వరకు రియల్ ఎస్టేట్ అప్పుడు ఎప్పుడు తగ్గలేదండి. 10-15 సంవత్సరాల్లో విస్తృతంగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు కూడా మీరు ప్రజలు తెలుసుకోవాల్సిందంటే హైదరాబాద్ ఇది లోయెస్ట్ రియల్ ఎస్టేట్ కాస్ట్ కంపేర్ టు బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, మెడ్రాస్, పూణే. అంత తక్కువలో ఉన్నాయి. అయితే ఇందాక నేను 2 సైడ్లు అన్నాను కదా. ఒకప్పుడు కేసీఆర్ గురించి సెల్లర్స్ మార్కెట్ అంటే అమ్మేవాడికి బాగా డామినేషన్ ఉండేది. ఎందుకు కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, అమ్మేవాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు బయ్యర్స్ మార్కెట్, కొనేవాళ్ళు తక్కువ ఉన్నారు, అమ్మేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే డిమాండ్ సప్లై గ్యాప్ అంటాం దాన్ని. డిమాండ్ ఎక్కడైతే ఎక్కువ ఉందో, సప్లై తక్కువ ఉందో రేటు పెరుగుతుంది. ఓకే. సప్లై ఎక్కడైతే ఎక్కువ ఉంటే డిమాండ్ తక్కువ ఉందో రేటు తగ్గుతుంది. మీకు అర్థమవుతుంది కదా లాజిక్ అది. ఇప్పుడు బయ్యర్స్ మార్కెట్లో ఉన్నాం, అప్పుడు సెల్లర్స్ మార్కెట్లో ఉన్నాం. అంతే తప్ప రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు జీరో అయ్యే సమస్య లేదండి. 10-20-30% తగ్గొచ్చు, పెరగచ్చు. అది మారుతూ ఉంటుంది. గవర్నమెంట్ పాలసీస్, రూల్స్, వర్క్, ఇన్ఫ్లేషన్, వరల్డ్ కండిషన్, యుఎస్ ఎకానమీ, యుద్ధాలు, యుక్రెయిన్, ఇజ్రాయెల్, ఇరాక్, ఇవన్నీ కూడా, గోల్డ్ రిజర్వ్, సెంట్రల్ రిజర్వ్స్ అని ఉంటాయి, బ్యాంక్ రెపో రేట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటుంది, ఒక్క ఫ్యాక్టర్ మీద కాదు. రాజుగారి చావుకి 100 మంది కారణం అని ఒక సామెత ఉంది. రియల్ ఎస్టేట్ స్లో అవడానికి 100 రీజన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఓవరాల్గా మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, గత 15-16 నెలలుగా కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు రేట్లు అనేది పెరగలేదు, అట్లానే రేట్లు అనేది తగ్గలేదు కూడా. ఎందుకు? ఆల్రెడీ కొద్ది డిస్టర్బ్డ్గా ఉంది మార్కెట్. కేసీఆర్ ఉన్నాడు, ఫార్మర్స్ డిస్టర్బ్డ్గా మార్కెట్ ఉంది అంటే డౌన్ అయ్యేటట్టే కదా. డౌన్ అవుతుంది డెఫినెట్గా. ఇప్పుడు ఏ బిజినెస్ అయినండి, మీరు రియల్ ఎస్టేట్ కాదు, ఫార్మా అవచ్చు, సాఫ్ట్వేర్, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉందా, సాఫ్ట్వేర్ తీసేస్తున్నారు ఉద్యోగాలు. రోజు 1000 మంది 2000 మంది తీసేస్తున్నారు. అంతమంది సాఫ్ట్వేర్ పడి ఉంటే అప్స్ అండ్ డౌన్ బిజినెస్. ఒక ఏ బిజినెస్ అయినా 5-10 సంవత్సరాలు పైకి వెళ్ళి ఒకసారి పడుతుంది కింద. సో రియల్ ఎస్టేట్ కూడా ఆ స్టేజ్ వచ్చింది, బట్ మళ్ళీ పుంజుకోవడం స్టార్ట్ అయింది. సో ఇన్వెస్టర్స్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే మాత్రం మీకు ఏంటంటే ఇప్పుడు ది రైట్ టైం. ఎందుకంటే నాకంటూ ఏం ప్రాజెక్ట్స్లో మీకు తెలుసు, ఇంతకంటే ఇంకా తగ్గుతాయి అనుకుంటే మనం 4 తప్పు చేస్తున్నట్టే. సో ఇంతవరకు ఇప్పుడు మీరు కొనుక్కుంటే ఏమవుతుంది, 2023 మిడ్లో ఉన్న ప్రైస్ ఇప్పుడు మీకు వస్తుంది. 24 మొత్తం రేట్లు పెరగలేదు. అంటే మీరు ఇందాక అన్నట్లుగా అమెరికాలో కనుక రెసిషన్ వస్తే ఇక్కడ కూడా ధరలు పడిపోయేటువంటి అవకాశం ఉందంటారుగా. ఇప్పుడు ఏదైనా హోటల్లో మీరు ఫ్రాంచైజీ అన్నారు మొన్న ఒక మాట, ఫ్రాంచైజీ తీసుకుంటే మినిమం గ్యారంటీ అని ఉంటుంది. అంటే ఇంత ఉంటుంది, లాభం ఎక్కువ రాదు, దీనికంటే తగ్గదని. అట్లా హైదరాబాద్ మినిమం గ్యారెంటీ ఉంది. ఎందుకు? హైదరాబాద్ని రియల్ ఎస్టేట్ గ్లోబల్ డెస్టినీగా యావత్ ప్రపంచం చూస్తుంది. ఈ టెంపరీ ఫేస్లు వస్తుంటాయి. ఇప్పుడు ట్రంప్ వస్తుంటాడు, పోతుంటాడు, రేవంత్ రెడ్డి గారు వస్తారు, వెళ్తారు, ఇంకో ఎవరో. బిజినెస్ ఎప్పుడు ఆగదండి. ఓకే, కొద్దిగా ఎక్కువ తక్కువ అనేది తేడా ఉంటుంది. 0 ఇవ్వడం, అట్లనే 100% టాప్ వెళ్ళిపోదు, యావరేజ్గా నడుస్తుంటుంది. మినిమం గ్యారెంటీ. ఇప్పుడు మానవుడు ప్రతి ఒక్కడు పుట్టిన తర్వాత పెళ్ళి అయిందంటే సపరేట్ ఇల్లు కావాలి. ఎందుకంటే పల్లెటూరులో ఇల్లు ఉంటుంది, జాబ్ బెంగళూరు, ఢిల్లీలో ఉంటుంది, అక్కడ ఎన్నో ఇల్లు కావాలి కదా. ఇల్లు కావాలంటే కొనుక్కోవాలి కదా. సో దాన్ని బట్టి ఒక బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితే మళ్ళీ పెరుగుతుంది రియల్ ఎస్టేట్. ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే రియల్ ఎస్టేట్ తగ్గుతుంది. స్టాక్ మార్కెట్ పడిపోతే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ బాగా ఉంటే అంటే స్టాకు, గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ ఒకదానికొకటి. మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు
నన్ను అడిగితే మాత్రం చాలా మంచి టైం అండి. ఏ ఏరియాలో అంటే బెంగళూరు అవే కానీ, ముంబై అవే కానీ, శ్రీశైలం అవే కానీ పెట్టుకుంటే అప్కమింగ్లో వాళ్ళు గోల్డ్ మైనే, పట్టిందల్లా బంగారమే. ఎందుకంటే గత 10 సంవత్సరాలు ఈ లాస్ట్ 1 year తప్పితే గత 10 సంవత్సరాలు కూడా మనం 100 రూపాయలు 1000 రూపాయలు అయిన దాఖలాలు ఎన్నో చూసాం. మీరు చెప్పినట్లుగా లాస్ట్ 10 సంవత్సరాల నుంచి కంపేర్ చేసుకుంటే 100ది 1000 రెట్లైన ప్రాంతాలు ఎక్కువగా ఏ ఉన్నాయంటే ఏం చెప్తారు? డెఫినెట్గా వెస్ట్ జోన్ అండి. అందులో అన్డౌటెడ్లీ వెస్ట్ జోన్. వెస్ట్ జోన్ అంటే మీకు బెంగళూరు హైవే వస్తుంది, ముంబై హైవే వస్తుంది. రెండు బాగా మీకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి తర్వాత ఇవన్నీ కూడా కోకాపేట కానీ, నార్సింగ్ కానీ. మార్కెట్ వాల్యూ ఎలా ఉంది అక్కడ? అంటే డిఫరెంట్ లొకేషన్ బట్టి ఉంటుందండి. స్క్వేర్ ఫీట్ చూసుకుంటే మీకు 7,000 నుండి 9,000, 10,000 ఉంది ఇప్పుడు మెయిన్ ఏరియాస్లో. అదే కోకాపేటలో కూడా 12,000, 13,000 ఉంది. డిపెండ్స్ అపాన్ ది మెయిన్ రోడ్ లొకేషన్, గేటెడ్ కమ్యూనిటీ, ఇండిపెండెంట్ బిల్డింగ్ బట్టి 7,000 నుండి 10,000 వరకు మారుతుంది యావరేజ్గా. అంటే 100% గేటెడ్గా ఉంటుంది. చిన్న స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ తక్కువ దొరుకుతాయి మీకు 10-20%, ఎందుకంటే అందులో ఎమ్యూనిటీస్ ఉండవు కాబట్టి. ఇప్పుడు అయితే బాగా రాణిస్తుంది బెంగళూరు అవే, ముంబై అవే. ఇప్పుడు శ్రీశైలం అవే పికప్ అవుతుంది. సో పికప్ ఎందుకంటే ఇప్పుడే డిక్లేర్ చేశారు 4 సస్టైనబుల్ సిటీ అని డిక్లేర్ చేశారు. దాని మీద యాక్టివిటీస్ ఇంకా ల్యాండ్ పూలింగ్ అవుతుంది. కాంట్రాక్ట్స్ ఇచ్చి టెండర్స్ పిలవాలి, టెక్నికల్ బిడ్, కమర్షియల్ బిడ్ ఇవాల్యుయేట్ చేయాలి, L1, L2, 3 కనుక్కొని టెండర్స్ ఇష్యూ చేసి డబ్బులు రిలీజ్ చేసి క్యాబినెట్ ఆమోదించి అవన్నీ చాలా ప్రాసెస్ ఉంది. ఒకసారి రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ 4 సస్టైనబిలిటీ 30,000 ఎకరాలు అన్నారు. కేసీఆర్ గారు 19,000 ఎకరాలు ఉండేది. దాన్ని 30,000 ఎకరాలు చేసి ఫార్మాసిటీ, అంటే పొల్యూషన్ ఇండస్ట్రీస్ పక్క పెట్టేసి నాన్ పొల్యూటెడ్ అక్కడే పెట్టి ఏఐసిటీ ఆనంద్ మహేంద్ర గారిని స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా పెట్టారు. గోల్ఫ్ కోర్స్ వస్తుంది, ఏఐసిటీ వస్తుంది, వర్సిటీ వస్తుంది, SCJs వస్తున్నాయి, మెట్రో ఎక్స్పెన్షన్ అయింది, ఎయిర్పోర్ట్కి దగ్గర ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే శ్రీశైలం హైవే అనేది కొద్దిగా అప్కమింగ్ ఏరియా. ఇప్పుడు ఇమీడియట్గా ఏం పెరగదు, బట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుని ఒకప్పుడు అది 70-80 అమ్మారు. కేసీఆర్ గారు ఉన్న టైంలో శ్రీశైలం హైవేలో మ్యాక్ ప్రాజెక్ట్స్ ఎప్పుడు 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు లేదు. వాళ్ళు ఇప్పుడు 70-80 అమ్ముతున్నారు గజం మెయిన్ రోడ్ హైవే ప్రాజెక్ట్. లోనికి వెళ్తే 30, 40, 20 డిపెండింగ్ ఆన్ ది డిస్టెన్స్. సో గేటెడ్ కమ్యూనిటీస్ బాగా ఇప్పుడు మధ్య బ్రేక్ ఏదైతుందో అది పికప్ అవకాశాలు ఇప్పుడు కనిపిస్తుంది. కొద్దిగా డెసిషన్లో మార్పు వచ్చింది, చేంజ్. బట్ పూర్తి మార్పు రాలేదు, ఇంకా కొద్దిగా మార్పులు వస్తాయని మనం ఆశిస్తున్నాం మనం. ఓకే, ఇప్పుడు వెస్ట్ జోన్లో మనం కనుక పెట్టుబడి పెడితే మనం 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వచ్చే అవకాశం ఉందని మీరు చెప్తున్నారు. ఇప్పుడు సామాన్యులకి అందుబాటులో ఉండేటువంటి ధరల్లో ఏ ప్రాంతాలు బాగుంటాయి వెస్ట్ జోన్లో అంటే ఏం చెప్తారు? ఇంతకు ముందు అయితే వెస్ట్ జోన్ అని చెప్పానండి. ఇప్పుడు రానున్న రోజుల్లో నెక్స్ట్ 5-10 yearsలో మీరు న్యూస్లో చదువుంటారు, రేవంత్ రెడ్డి గారు HMDA పరిధిని పెంచారు. ఇంతవరకు ORR వరకు ఉండేది, ఇప్పుడు ORR తర్వాత RRR వరకు పెంచుతా అన్నారు. RRR తర్వాత ఇంకో 5 కిలోమీటర్లు ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారు. అంటే ఇదంతా కూడా హైప్ అవుతుంది. ఇప్పుడు DTCP రేట్ల కంటే HMDA రేట్లు ఎప్పుడు ఎక్కువ ఉంటాయి. సో ప్రజలు ఎవరైనా ఇంతకుముందు వెస్ట్ జోన్, ఇప్పుడు అన్ని జోన్లు ఫోకస్ చేయమని చెప్పాడు గవర్నమెంట్. ఎంతవరకు చేస్తారు లేదని మనకు తెలియదు, వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. అయితే కేసీఆర్ గారు ఏం చేశారంటే వెస్ట్ జోన్ బాగా ఫోకస్ చేసి హైప్ చేశారు, బాగా పెంచారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్లు కానీ, ఇప్పుడు నియోపాలిస్ అన్నీ చూసే భయంకరమైన రోడ్లు. ఓకే, ఇప్పుడు ఏమైందంటే తెలంగాణ అంతకుముందు HMDA మెగా ప్లాన్ 2008 చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే 2050 మెగా ప్లాన్ స్టేట్కి వేశారు. అప్పుడు సిటీకి వేసారు, స్టేట్కి వేశారు. సో ఇది ఏంటంటే మొత్తం ORRకి RRRకి మధ్యలో సెటిలైట్ టౌన్షిప్ 10-12 వస్తాయి. ఆల్రెడీ ఇబ్రహీంపట్నం చేయమన్నారు పైలట్ ప్రాజెక్ట్గా. అట్లానే ఫార్మా క్లస్టర్స్, ఫార్మా విలేజెస్, IT కారిడార్స్, SCJs. అంటే ఏ పక్కన వలసలు ఇప్పుడు బాగా లక్షల్లో జరుగుతున్నాయి. హైదరాబాద్ ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది వచ్చి సెటిల్ అయిపోతున్నారు. ఎప్పుడైతే ఇప్పుడు ORR డెవలప్ అయ్యి ట్రాఫిక్ ఎంత రిలీజ్ అయింది మీకు తెలుసు, నాకు తెలుసు. RRR ఇంకొద్దిగా ORR మీద లోడ్ తగ్గి అటుపక్క లోడ్ పెరుగుతుంది. అంటే తెలంగాణ నుండి హైదరాబాద్ సెంట్రల్కి రావడానికి ఆల్మోస్ట్ మీకు 4 hours పడుతుంది. ఈ ORR RRR రెడీ అయితే కనుక 2 hoursలో వచ్చేస్తారు. ఓకే, అంత ట్రాన్స్పోర్టేషన్ టైం తగ్గుతుంది. సో ఈ RRRకి చుట్టూ ORRకి RRRకి మధ్యలో ది బెస్ట్ ఏరియా టు ఇన్వెస్ట్. ఎక్కడైనా 4 పక్కన డెఫినెట్గా వెస్ట్ సౌత్ కొద్దిగా బాగుంది. రానున్న రోజుల్లో ఈస్ట్ యాదగిరిగుట్ట వైపు ప్లస్ కాంపల్లి, విజయవాడ అవన్నీ కూడా పికప్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇటుపక్క పోలిస్తే అటుపక్క డెవలప్మెంట్స్ తక్కువ ఉన్నాయి. అది కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్ అప్రూవ్ అయ్యి వచ్చిన తర్వాత మేబీ ఇంకో 2-3 yearsలో కొద్దిగా చేంజ్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.